అందరికీ నమస్కారం అండి. పల్లెటూరులో పట్నం అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఇదైతే నీళ్ళు వెళ్తా ఉందనమాట. అక్కడ నారు పోసుకోవడానికి కోసం అని చెప్పేసి ఒక కయ్యి వదిలిపెట్టున్నాము. దానికైతే నీళ్ళు వేస్తూ ఉందనమాట మా అత్త. ఈ వీడియోలో అయితే మా అవ్వ ఇన్స్టెంట్ నిమ్మకాయ ఊరగాయ తయారు చేస్తుందండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఎటువంటి బూజు కట్టడం కానీ ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తుంది అనమాట అవ్వ. ఫస్ట్ అయితే మనము ఒక 10 నేనైతే 10 నిమ్మకాయలు తీసుకున్నానండి. మీ అవసరాన్ని బట్టి దాన్ని అయితే బాగా వాష్ చేసేసుకోవాలి. మేమైతే ఇంకా మొత్తము నిమ్మకాయలు అనేవి కడుక్కునేసినామండి, వాష్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే అవ్వ దాన్ని తడిగుడ్డేసి తుడిసేసిందనమాట. ఇంకా తుడిచేసి ఇంకైతే అవి నిలువుకి తరుక్కోవాలన్నమాట. ఇంకా అలా నిలువుకి తరుక్కొని ఇంకైతే వేసేసుకోవాలి గిన్నెలోకి. దీన్నైతే మనం ఎండలో పెట్టడం కానీ ఊరబెట్టడం కానీ పర్లేదండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈజీగా చేస్తుందన్నమాట అవ్వ. చాలా బాగుంటుంది రుచి కూడా. ఖచ్చితంగా అయితే అందరూ ట్రై చేయండి. మనం 3-4 రోజులు నిమ్మకాయని ఉప్పులో వేసి పెట్టి తర్వాత తిరబాతు చేస్తూ ఉంటాం కదా, అట్లా పని లేకుండా ఇట్లా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అవ్వ కొన్ని టిప్స్ కూడా చెప్తుంది బూజు కట్టకుండా ఉండడానికి. ఇంకా నాకు వీడియో చెయ్యవ్వా, ఇది చెయ్యొచ్చు కదా అని చెప్పి నన్ను అడిగితే ఇంకైతే అవే అన్నీ దగ్గరుండి కోసుకుని అన్నీ చేస్తూ ఉందన్నమాట. ఇలా అయితే మొత్తాన్ని కట్ చేసేసి పెట్టేసుకుంది. ఇంకా షన్ను అయితే అత్త దగ్గర ఉంది. భావన అయితే ఇంకా అవ్వ దగ్గర వెళ్ళి కూర్చుందనమాట. నేను కూడా చేస్తాను అన్నట్టు. ఇంకా అందులోకి ఆమె అయితే ఉప్పు వేసుకుంటా ఉంది. నేను వేస్తానవ్వ అనేసరికి ఇంకా చెయ్యి నాన్న అని చెప్పి అవ్వ చెప్తానమాట. ఇంకా అందుకని చెప్పి ఉప్పు వేస్తూ ఉంది అందులోకి. ఇప్పుడైతే కట్ చేసుకున్నారు కదా, మొత్తాన్ని కట్ చేసుకున్నారండి. ఇంటి బయట పొయ్యి ఉందనమాట. పొయ్యి వెలిగించుకున్నాము. ఇంకైతే బాణాలు పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా నిమ్మకాయలు, అవి అయితే వేసేసుకోవాలి. ఇంకా అందులోకి కొంచెం రాయి ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంటే ఊరగాయలోకి ఉప్పు ఎక్కువ ఉండాలి కాబట్టి చూసుకొని వేసుకోండి. అవి అయితే ఉత్తమరగా వేసేసింది. ఇంకైతే వేసేసుకొని కాసేపు అలాగా కళాయి పెట్టుకోవాలన్నమాట. కళాయి పెట్టుకొని మూత పెట్టేసేయాలి. ఇంకా అది అలాగా 5 మినిట్స్ అలాగా ఉడకాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీరైతే. మళ్ళీ కాసేపు తీసిన తర్వాత పసుపు పొడి ఒక 2-3 స్పూన్లు వేసేసుకుని మళ్ళీ అయితే మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్ అలాగా. తర్వాత మనము కలుపుకునేయాలన్నమాట. గంటతో అలాగా కలుపుకునేయాల, గుజ్జులాగా అవుతుంది. ఇంకా కాసేపు దాన్ని క్లోజ్ చేసేసి పెట్టేయాలండి. ఒక 5-7 మినిట్స్ దాకా పెట్టేయాలి, సిమ్లో పెట్టేయండి. ఇప్పుడైతే మా అవ్వ క్లోజ్ చేసి పెట్టేసింది. ఇంకైతే చూద్దాము ఎలా ఉందనేది, ఎలా లోపల ఉడికిందనేది. మొత్తానికి ఇలా అయితే అయిందండి, గుజ్జులాగా అయిపోయింది చూడండి. ఇలా మొత్తం నిమ్మకాయలు అనేవి ఉడికిపోయినాయి అనమాట. మొత్తం పూర్తిగా కాదు, 75% అలాగా. ఇప్పుడైతే మనం అదే బాణెల్లో ఇంకా పెట్టేసుకొని అందులోకి ఆయిల్ పోసేసుకోవాలి. కాసేపు ఆయిల్ని అలాగే హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఆవాలు వేసుకోవాలండి. ఆవాల్లోకి ఉద్దిపప్పు వేసుకోకూడదు అనమాట. ఉద్దిపప్పు వేసుకుంటే అవ్వ చెప్పింది మనకి ఊరగాయ అనేది తొందరగా బూజు కట్టేస్తుందంట, పాడైపోతుందంట. కాబట్టి మనము ఆవాలు మాత్రమే వేసుకోవాలి తిరుబాతులోకి. ఇప్పుడైతే ఆవాలు వేసుకున్నాక చిటపటలాడిన తర్వాత మీ ఆప్షనల్ జీలకర్ర వేసేట్టుకుంటే వేసుకోవచ్చు, లేదా అవ్వ అయితే వేయలేదు. ఇంకొక 6 ఎండుమిరపకాయలు అలాగా నూనెలో వేసేసిందనమాట. ఇంకా కాసేపు అలాగా నూనెలో వండిన తర్వాత తిరుబాత అయితే రెడీ అయిపోయిందండి. ఇంకైతే అది చల్లారి పెట్టాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా బాణాలు పెట్టుకొని అందులోకి కొన్ని ఆవాలు వేసేసుకొని దాన్ని అయితే మనం వేయించుకోవాలన్నమాట. అలాగే లైట్గా వేగిన తర్వాత దాన్ని తనీగా తీసుకొని అందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత దాన్ని అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అందులోనే కొంచెం మెంతులు తీసుకుని వేగిన తర్వాత అలాగనే అన్ని మూడింటిని ఒక దాంతో పోసి పెట్టుకొని దాన్ని అయితే ఇంకా మనము దంచుకొనేసి పొడి చేసుకునేయాలి. ఇంకైతే నేను రోకల్లో దంచుతున్నానండి, మీరైతే మిక్సీలో దంచుకోండి. ఇంకైతే నేను రోకల్లో అలాగా నున్నటి పొడిలాగా చేసుకోవాలన్నమాట. ఇంకైతే నేను దంచుకుంటున్నాను. మూడింటిని ఒకేసారి వేసుకొని దంచుకోవాలండి. వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి వాటిని అప్లోడ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అందులోని 2 పిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో పని చూసుకుంటా, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటా వీడియోలు తీయడం అనేది
చాలా చిన్న విషయం అయితే కాదండి. ఖచ్చితంగా మీరు కొద్దిగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఊరికే అయితే చేసేరు కదా ఏది కూడా. మనం ఏదన్నా ఒకటి సాధించాలనే ఏదైనా ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారు. ఖచ్చితంగా అయితే అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే పొడి చేసేసుకున్నాం అనమాట. ఇంకా పొడిని తీసేసుకుంటున్నాను. ఇదైతే నూనె. ఈ పొడి అంతా నూనె చల్లారిన తర్వాతే వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే ఊరగాయ అనేది తొందరగా పాడైపోతుంది. ఇప్పుడైతే ఇంకా నేను పొడి తీసేసుకున్నాను కదా, ఇంకైతే కూర్చొని అవ్వ ఎలా చేయాలనేది చూపిస్తుందండి. ఇప్పుడైతే 2 చల్లారినాయి. ఆ పీసెస్ చల్లారింది, నూనె చల్లారింది కాబట్టి ఆ పీసెస్లోకి ఇంకా ఉడకపెట్టిన నిమ్మకాయలని వేసేసుకుంటున్నాం అనమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం షేక్ అవుతుంది వీడియో, అటు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకైతే అందులోకి తగినన్ని కారము, మనం దంచుకున్నాం కదా ఆ పొడి. క్లిప్ మిస్ అయింది, పిల్ల వెనకాల ఉంది చిన్న పాప, అందుకని ఇంకా అంతే. మనం ఉప్పు చూసుకోవాలండి, సరిపోకపోతే కొంచెం ఉప్పుగా ఉండాలి కాబట్టి ఊరగాయ కొంచెం వేసేసుకోవాలి. అందులోకి లాస్ట్లో ఇంగ వేసేసుకోవాలండి. నూనెలోకి వేయబలేదు, అలా వేసుకున్నా సరిపోతుంది. మా అవ్వ అయితే అలానే వేస్తుంది. వేసేసుకొని ఇంకా మొత్తం కలుపుకునేయాలండి. పక్క నుండి భావన ఏమో అవ్వ దగ్గర నేర్చుకుంటుంది. నేను చేస్తానవ్వ అని చెప్తే ఇంకైతే అవ్వ చెయ్యి అని చెప్పేసరికి నేర్పిస్తానమాట భావనకి ఎలా చేయాలనేది. ఇంకైతే ఊరగాయ మొత్తం రెడీ అయిపోయిందండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇదైతే. అవ్వ మాట్లాడాలనుకునింది కానీ పిల్లలు ఇంకా శబ్దాలు చేసేసరికి మాట్లాడలేకపోయింది. ఇంకైతే నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయిందండి. ఇలాగైతే ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ట్రై చేసుకుని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకైతే భావన టేస్ట్ చూస్తుందన్నమాట. అవ్వ చేసిన ఊరగాయ ఎలా ఉందని చెప్తుందన్నమాట. సూపర్గా ఉందంట. ఆమె అయితే అలాగా అన్నంతోనే తినేసింది, ఊరగాయతోనే అంత బాగా చేసిందంట అవ్వ. నేను టేస్ట్ చూసాను, చాలా బాగుంది. అందరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్స్టెంట్ నిమ్మకాయ ఊరగాయ అండి ఇది, మా అవ్వ చేసే పద్ధతి. మీరందరూ కూడా ట్రై చేయండి అని అవ్వ అయితే చెప్తానమాట. మొత్తానికి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే దాన్ని తీసి మేము గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇంకైతే గాజు సీసాలో స్టోర్ చేస్తుంది అవ్వ. కొంచెమని భావన కోసం ఎత్తి పెట్టేసింది రైస్లో కానీ. ఇంకైతే మేము చూపించేదానికోసమని గిన్నెలోకి వేసుకున్నాం కదా, దాన్ని కూడా తీసేసి గాజు సీసాలో వేసేస్తాం అనమాట. ఇలా అయితే పచ్చడిని గాజు సీసాలో పెట్టుకుంటామండి. ఇదైతే పచ్చడి చెప్పాం కదా, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, బూజు కట్టదండి. ఖచ్చితంగా ట్రై చేయండి అందరైతే. ఫస్ట్ రోజు కన్నా రోజులు అయ్యే కొద్దికి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఊరగాయ. ఇంకైతే మేమందరం సద్ద సంగటి తినేసినాం మధ్యాహ్నము. అందరం తినేసి చెట్టు కింద కూర్చొని ఇంకైతే మాట్లాడుకుంటున్నాం అనమాట. చిన్నపిల్ల ఏమో పడుకొని ఉంది.